రామ్ నారాయణ రామ్. తత్వం గురించి చెప్పాలని భావిస్తే అది క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ నేను దాన్ని కథలా చెబుతాను. మన సమాజంలో అనేక నియమాలు, ఆచార విధానాలు ఉన్నాయి. ఇది తినాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పబడుతుంది. కానీ నేను ఇలాంటి ఆంక్షలను ఎవరిపైనా విధించాలనుకోవడం లేదు. ధర్మంలో మనకు విభిన్నమైన ఉపదేశాలు అందించబడ్డాయి, కానీ నేను వాటిని అందించదలుచుకోలేదు. అందుకే నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పటం కూడా ఇష్టపడను. నీటితో మంటను ఆర్పవచ్చు, కానీ సూర్యుడిని ఆర్పలేరు. సూర్యుని కారణంగా మేఘాలు ఏర్పడతాయి, వర్షం కురుస్తుంది. దానివల్ల తాత్కాలికంగా ఒక గోడను నిర్మించవచ్చు, కానీ సూర్యుడి తేజస్సు మళ్ళీ ప్రతిదీ స్పష్టంగా ఉంచుతుంది. సూర్యుడిని కట్టివేయడం సాధ్యమేనని అనిపించినా మేఘం మరియు సూర్యుని మధ్య చాలా దూరం ఉంటుంది. మన కర్మ, కోపం, ఇతర తాత్కాలిక భావోద్వేగాలు కొన్ని క్షణాలు దాచివేయబడవచ్చు, కానీ ఎప్పటికైనా అవి బయటకు వస్తాయి. ఋతువులు మారే విధంగా మన శరీరం కూడా పుట్టినప్పటి నుండి ప్రకృతిని అనుసరించి పనిచేస్తుంది. ఒక శిశువు మెల్లగా వృద్ధాప్యానికి చేరుకుంటుంది. దీనిని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నియమాలతో కొన్ని పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. జీవితం సౌకర్యంగా సాగిపోతుంది. నియమాలు మనసును స్థిరంగా ఉంచేందుకు, మన పనుల్లో ఏకాగ్రత కోసం ఉంటాయి. కార్యాలయానికి వెళ్ళాలి కాబట్టి ప్రజలు తెల్లవారితే లేస్తారు, స్నానం చేస్తారు, తింటారు, సమయానికి పనిని పూర్తి చేసి ఆఫీసుకు వెళ్తారు. పిల్లలు పాఠశాలకు వెళ్లాలనే ఆలోచనలో తమ పనులను చక్కగా పూర్తి చేస్తారు.